मातृदेवोभव पितृदेवोभव आचार्य देवोभव हेलो मై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. కొద్దిమంది స్టూడెంట్స్ జేఈ మెయిన్స్లో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్, అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ జోసా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు. కొద్దిమంది స్టూడెంట్స్ ఓన్లీ ఎప్సెట్ బేస్డ్గా ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ చెప్తున్న బైపీసీ స్టూడెంట్స్కి ఎంపీసీ కౌన్సిలింగ్ తర్వాతనే జరుగుతుంది. ఎంపీసీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే బైపీసీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్సెట్ అనమాట. అయితే ఒక న్యూస్ వచ్చింది, 7 రోజుల్లో మన కౌన్సిలింగ్ మీద కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వస్తుంది, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఒక గ్యాంబ్లింగ్ జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆ గ్యాంబ్లింగ్ ఏంటి అంటే, ఒకవేళ ఐఐటి అది జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్లో కానీ మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ జనరల్గా ఎవ్రీ ఇయర్ కాలేజ్ వాళ్ళు ఎలా చేస్తారు అని అంటే, వాళ్ళతోటి వెబ్సైట్లో కూడా వెబ్ ఆప్షన్స్ ఇప్పిస్తారు. అప్పుడు వెబ్సైట్లో ఒక కాలేజ్ వస్తుంది, ఒక టాప్ ప్రైవేట్ కాలేజ్ సీట్ వస్తుంది. వాళ్ళకి అటు జోసా ద్వారా కూడా సీట్ వచ్చి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎగ్జిట్ గారు, దీన్ని జాయినింగ్ రిపోర్ట్ చేసేసి ఈ సీటును హోల్డ్ చేస్తారు. అలా కాలేజ్ వాళ్ళు హోల్డ్ చేపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ మినిట్లో దీని నుంచి ఎగ్జిట్ అయిపోతారు. అంతవరకల్లా మిగిలిన స్టూడెంట్స్ వేరే వేరే కాలేజీలో సెట్ అయిపోయి ఉంటారు. అప్పుడు టాప్ కాలేజీలో సీట్ మిగులుతుంది కదా, దీన్ని మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకుంటారు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఆ పిల్లలకి ఎలాగో మంచి మార్కులు వచ్చింటాయి కదా, వాళ్ళు ఎన్ఐటీ ట్రిపుల్ అక్కడ వెళ్ళిపోతారనమాట. సో ఈ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు చేసే ఒక గ్యాంబ్లింగ్ ఇది చాలా పెద్దగా జరుగుతుంది. ఈ ఎవ్రీ ఇయర్ చేస్తారు ఇది, కానీ ట్రై చేస్తున్నారనమాట. ఈసారి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అటు జోసా ఇటు ఎప్సెట్ ప్యారలల్గా అయితే ఇప్పుడు ఆ స్టూడెంట్ ఇక్కడ బ్లాక్ చేయడు కదా ఇమ్మీడియట్గా. ఇది ఎప్సెట్ కౌన్సిలింగ్ త్వరగా అయిపోతుంటే ఆ స్టూడెంట్ బ్లాక్ చేయడు, ఇమ్మీడియట్గా జేఈ మెయిన్స్ వస్తే అది ఎన్ఐటీ ట్రిపుల్ ఏది వస్తే అది వెళ్ళిపోతాడు అనమాట. అందుకని చెప్పేసి కూడా త్వరగా ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారంట. దాని మీద ఒక న్యూస్ మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేయాలి, ఇప్పుడు 7 డేస్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు మీరు ఏమేమి రెడీ చేసుకోవాలంటే కాలేజ్ లిస్ట్ని రెడీ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ అన్ని జాగ్రత్తగా రెడీ చేసి పెట్టుకోవాలి. మనీ కూడా కాలేజీలో ఫీజు వస్తే, ఆ కాలేజీలో సీట్ వస్తే 60,000 ట్యూషన్ ఫీజు ఉంటుంది, 50,000 60,000 35,000 90,000 ఆ మనీ కూడా కొంత అరేంజ్ చేసి పెట్టుకోండి. సరే ఇది మీరు పేరెంట్స్ చూసుకుంటారు, స్టూడెంట్స్ మీరు మాత్రం కాలేజ్ లిస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ జాగ్రత్తగా రెడీ చేసి పెట్టుకోండి. ఫోటో, ఈమెయిల్, తర్వాత ఆధార్ అప్డేట్ ఇవన్నీ చేసి పెట్టుకోండి. సరే న్యూస్ ఏమో చూద్దాం. ఇక్కడ వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్, రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అని అంటే 1,16,000 వరకు సీట్స్ ఉన్నాయి. ఎంపీసీది ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో 70% ఏమో కన్వీనర్ కోటా, మిగిలిన 30% మేనేజ్మెంట్ కోటా అనమాట. 70% అంటే ఒక కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, 70 ఏమో కన్వీనర్ కోటా, 30 ఏమో మేనేజ్మెంట్ కోటా అనమాట. కాలేజీలకు మేనేజ్మెంట్ కోటా ద్వారా ఎక్కువ జాయిన్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ కన్వీనర్ కోటా అంటే ఏంటి అంటే, మీకు వచ్చిన మార్కులను బట్టి కాలేజీలో సీట్ వస్తుంది కదా, కన్వీనర్ కోటా కింద జాయిన్ అయ్యి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే అందులో ఒక 100 రూపాయలు కట్టే ఫీజు ఉందనుకోండి, 35 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అప్పుడు కాలేజీలకు అంత బెనిఫిట్ ఏమిటో, తక్కువ ఫీజు కదా కన్వీనర్ కోటా కింద అంటే. అందుకని మేనేజ్మెంట్ కోటాలు ఎక్కువ 30% సీట్లు అన్ని మేనేజ్మెంట్ కోటాలు ఫిల్ కావాలని వాళ్ళు కోరుకుంటారు అనమాట. టాప్ కాలేజీలు ఉంటే అప్పుడు పేరెంట్స్ ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ అంట అని చెప్పేసి ఎంత డబ్బులైనా కట్టి పిల్లల భవిష్యత్తు కోసం జాయిన్ చేస్తారు కదా, అందుకని చెప్పేసి ఈ గ్యాంబ్లింగ్స్ జరుగుతాయి. సో 70% ఏమో కన్వీనర్ కోటా, 30% ఏమో మేనేజ్మెంట్ కోటా అనమాట ఈ సీట్లు. అయితే ఇక్కడ ఏమన్నారు, 15 రోజుల్లో యాజమాన్య కోటా నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. ఎట్ ఏ టైం 2 మొత్తం కలిపి. ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తుందంటే యూనివర్సిటీల నుంచి ఇంకా అందని సీట్ల వివరాలు. కొన్ని యూనివర్సిటీల నుంచి సీట్లు ఇవ్వలేరు, చాలా గ్యాంబ్లింగ్లు జరుగుతాయి, స్లో ఇస్తారు ఇన్ఫర్మేషన్, ఏమేమో టాక్టిక్స్ ఉంటాయి. మొత్తం ఫైనల్గా పేరెంట్స్ నుండి డబ్బులు తీసుకోవడమే ఈ కాలేజీల వాళ్ళది. పూర్తి స్థాయి తనిఖీలు కాలేదంటున్న వీసీలు అనమాట అక్కడ యూనివర్సిటీలు. నెక్స్ట్, రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఈ దిశగా ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తుంది. దీని తర్వాత యాజమాన్య సీటు, మేనేజ్మెంట్ కోటా కూడా ఇమ్మీడియట్గా ఇస్తారనమాట. కన్వీనర్ కోటా సీట్లు భర్తీ మొదలైన వారం రోజుల్లో ఇది ఉంటుందంట. కన్వీనర్ కోటా స్టార్ట్ అయిన ఒక వారం రోజుల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు. నెక్స్ట్, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. అక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారనమాట. జాతీయ కాలేజీలో సీట్లు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీ కూడా దరఖాస్తు చేస్తారు. ఇక్కడ ఇచ్చారు చూడండి ఆ గ్యాంబ్లింగ్ది. వీరికి వచ్చే సీట్లను ఆఖరి వరకు రిపోర్ట్ చేసి ఆపుతారంట.
కాలేజ్ వాళ్ళే ఆపిస్తారు. ఇది జరుగుతుంది. ఎందుకంటే టాప్ కాలేజ్లో కొద్దిమంది పేరెంట్స్ అయితే 20 లక్షలు కట్టడానికి కూడా రెడీ ఉంటారు. కాలేజ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇక్కడ మేము ఒక సీట్ హోల్డ్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఎంత లోపల జరుగుతుంది. ఇది అంత ఈజీగా బయటికి చెప్పరు, తెలియదు. ఇక్కడ ఒక సీట్ మిగిలే అవకాశం ఉంటుంది, మీరు ఒక 20 లక్షలు కట్టగలుగుతారా, అందులో 10 లక్షలేమో బ్లాక్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది, మిగిలినది ఏమో ఫీజు పరంగా తీసుకుంటాము. ఇలా డిస్కషన్ జరుగుతాయి అనమాట. వాళ్ళే ఆపిస్తారనమాట. ఎందుకంటే ఒక 2-3 స్టూడెంట్స్ తోటి ఆపినా వాళ్ళకు డబ్బులు మిగులుతాయి కదా. అదే ఇచ్చారు చూడండి. ఇక్కడ జాతీయ కాలేజీలో సీట్లు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీకి దరఖాస్తు చేస్తారు. వీరికి వచ్చే సీట్లను ఆఖరి వరకు రిపోర్ట్ చేసి ఆపుతారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆఖరిలో బి కేటగిరీ కింద వీటిని నమ్ముకుంటాయి. బి కేటగిరీ కింద ఇవి సీట్లు ఆపితే సార్ మీకు ఒక డౌట్ వస్తుంది, బి కేటగిరీ కూడా గవర్నమెంటే కదా సార్ మానిటర్ చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. అది కూడా గవర్నమెంటే డిసైడ్ చేయాలి కదా అని. ఎలా చేస్తారంటే గ్యాంబ్లింగ్ ఎలా చేస్తారంటే అసలు ఆ కాలేజీలో సీటు మిగులుతుంది అనే విషయం ఎవరికి తెలుస్తుంది? కాలేజీలకు తెలుస్తుంది ఫస్ట్. ఓకే, కాలేజీలకు తెలిసి, ఎందుకంటే కాలేజీలో కదా ఒక స్టూడెంట్ తోటి రిపోర్ట్ చేసి ఆపిస్తుంటారు. కాలేజీలకు ఇన్ఫర్మేషన్ పిఆర్ఓస్ ఉంటారు, పెద్ద సిస్టమ్, అది పెద్ద మాఫియా అనమాట. ఏం చేస్తారు, ఇక్కడ సీట్ ఖచ్చితంగా మీ ఒక స్టూడెంట్ తోటి బ్లాక్ చేయించాము అఫీషియల్గా, ఇదేమంటారు, రిపోర్ట్ చేసి ఆ స్టూడెంట్ ఎన్ఐటి వెళ్ళిపోతాడు, ఎన్ఐటి వరంగల్ వచ్చింది వెళ్ళిపోతాడు. సో అని చెప్పేసి ఆ సీట్ కాలేజీలకు తెలుస్తుంది కదా. వీళ్ళకి కావాల్సిన ఎవరైతే వీళ్ళు కోఆపరేట్ చేస్తారు కదా కొద్దిమంది పేరెంట్స్ తెలియక, ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి అక్కడ సగం బ్లాక్లో తీసుకుంటారు అనమాట. కొద్దిమందికి డౌట్ వస్తుంది, అంత ఈజీ కాదు ఇది, అంత ఎక్కువ ఫీజు ఎలా తీసుకుంటారో, గవర్నమెంట్ కదా డిసైడ్ చేసేదని. అసలు సీట్ ఉందనే విషయం కాలేజీలకు తెలుస్తుంది కదా, వాళ్ళు ముందే ఇస్తారు. ఒక ఈ సీట్ ఉంది, మీరు ఇంత అమౌంట్ పే చేస్తా అంటే మేము మీకోసం నేను సెట్ చేస్తా, రూట్ క్లియర్ చేస్తామని చెప్తారనమాట సింపుల్గా. అలా బి కేటగిరీ కింద వీటిని నమ్ముకుంటాయి. దీన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కూడా జోసాతో సమానంగా నిర్వహించాలని భావిస్తున్నారు. అలా నిర్వహిస్తే బెనిఫిట్, ఈ గ్యాంబ్లింగ్ జరగొద్దు అనుకుంటే. నెక్స్ట్ ఇందులో మళ్ళీ చాలా ఉంటాయి ఈ ఈక్వేషన్స్. అందని వివరాలు కౌన్సిలింగ్ పోర్టల్కి ఆయా యూనివర్సిటీల సీట్ల వివరాలు అందించలేదు. ఇది జరిగితేనే విద్యార్థుల ఆప్షన్ ఇవ్వడానికి వీలుంటుందంట. రాష్ట్ర వ్యాప్తంగా 1,16,000 ఇంజనీరింగ్ సీట్లను, ఇందులో 70% ఏమో కన్వీనర్ కోట. కౌన్సిలింగ్ పోర్టల్లో వీటి వివరాలను వర్సిటీ నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు వర్సిటీలు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. కొన్ని యూనివర్సిటీస్ ప్రైవేట్ కాలేజీలకు విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు ఇస్తాయి. ఈ క్రమంలో కాలేజీలను వర్సిటీ అధికారులు తనిఖీ చేస్తారు. ఇటీవల తనిఖీలో కొన్ని కాలేజీల ఫ్యాకల్టీ సరిగా లేదని తేలింది. కొన్ని కాలేజీలు కాదు, చాలా కాలేజీలు అసలు సరిగా లేదు ఫ్యాకల్టీ. ఏఐ, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సులకు అర్హత గల అధ్యాపకులే లేరు. పిల్లలైతే స్టూడెంట్స్, సార్ నేను డేటా సైన్స్ తీసుకుంటాను, నేను సైబర్ సెక్యూరిటీ తీసుకుంటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ తీసుకుంటా అంటారు. కొన్ని ప్రైవేట్ కాలేజీలో ఆ ఫ్యాకల్టీ లేరు. దాని బదులు నేను చెప్పేది ఏంటంటే సిఎస్సి తీసుకొని ఈ బ్రాంచెస్ పైన ఫోకస్ చేసి నేర్చుకొని జాబ్ తెచ్చుకుంటే బెటర్ అని చెప్తున్నా. సిఎస్సి అనేది రూటు, ఒక చెట్టుకు వేరు లాంటిది సిఎస్సి. ఓకే, ఈ బ్రాంచెస్ అనేవి కొమ్మల్ లాంటివి బ్రాంచెస్ అనమాట. రూటు ముఖ్యమా, బ్రాంచ్ ముఖ్యమా? కొన్ని టాప్ యూనివర్సిటీలు, టాప్ ఎన్ఐటి, టాప్ IIIT వాటిలల్లో బ్రాంచెస్కి మంచి ఏమంటారు ఫ్యాకల్టీ ఉంటారు. కానీ చిన్న ప్రైవేట్ కాలేజీలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఫ్యాకల్టీ లేరు, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ లేరు. ఒకసారి ఇది అర్థం చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నేను సైబర్ సెక్యూరిటీ కావాలి, డేటా సైన్స్ కావాలి, ఏఎంఎల్ కావాలి అంటున్నారు. రూట్ ట్రై చేయండి. నా సజెషన్, ఐఐటి టాపర్ సిఎస్సి తీసుకుంటాడు, ప్యూర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకుంటాడు. కావాలంటే చూడండి, ఆల్ ఇండియా టాప్ స్టూడెంట్స్ గురించి, అంటే మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థుల చెప్తున్న సెలెక్షన్ అనేది. ఓకేనా? సో అలా ఆలోచించండి, కన్ఫ్యూజ్ చేసుకోకండి మిమ్మల్ని మీరు. ఓకే, నెక్స్ట్ ఇటీవల కోర్సులకి ఆ ఫ్యాకల్టీ లేరని చెప్తున్నారు. చూడండి, ఫ్యాకల్టీని సమకూర్చేందుకు కాలేజీలో కొంత సమయం ఇచ్చారంట. వీళ్ళు ఇచ్చినా రారు, ఎలాగూ వచ్చినా మెయింటైన్ చేస్తుంటారు. అంతా అన్ని ఆధారాలతో ఫ్యాకల్టీ వివరాలు ఇచ్చిన తర్వాత ఆయా కోర్సులను కౌన్సిలింగ్ జాబితాలో చేరుస్తామంటున్నారు. సో మేనేజ్మెంట్ కోటాలో ఎక్కువ డబ్బులు అయితే కట్టకండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో 5 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చే బదులు ఏ కాలేజీలో ఆ కాలేజీలో బీటెక్ జాయిన్ చేసి ఆ 1 లక్ష రూపాయల కోర్సెస్ నేర్చుకోవచ్చు, మంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది ఒక పాయింట్. ఇంకా కొన్ని పాయింట్ చెప్తాను. మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఫ్రీగానే ఉంటారు కదా నోటిఫికేషన్ వచ్చే వరకు, బ్రాంచెస్ రాసి పెట్టుకోండి. సార్ నేను సిఎస్సి వస్తే జాయిన్ అవుతా, అది కాకపోతే ఈసీ వస్తే జాయిన్ అవుతా, అది రాకపోతే సిఎస్డి జాయిన్ అవుతా, అది రాకపోతే ఏఎంఎల్ జాయిన్ అవుతా. అలా కొన్ని బ్రాంచెస్ రాసి పెట్టుకోండి. లేదు సార్ నేను సిఎస్సి వస్తేనే జాయిన్ అవుతా అనుకుంటే ఓన్లీ సిఎస్సి రాసి పెట్టుకోండి.
కానీ అన్ని కాలేజీలో ట్రై చేయాలి. ర్యాంక్ పెద్ద ఉంటే కాలేజీ లిస్ట్ రాసుకోండి ఒకవైపు. సార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఎన్టీకి ఇస్తా సార్, సెకండ్ ప్రిఫరెన్స్ సిబిఐటికి ఇస్తా సార్, థర్డ్ విఎన్ఆర్ ఇస్తా సార్, ఫోర్త్ గోకరాజు రంగరాజు వాసవి, మీ ఇష్టం అనమాట. అది వెబ్ ఆప్షన్స్. నేను చెప్తా ఆ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్ని బట్టి. ఇలా కాలేజీ లిస్ట్ రాసుకోండి, మొత్తం నోట్స్ రాసుకోండి. కొద్దిమంది స్టూడెంట్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి లిస్ట్ తయారు చేస్తుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది. ఓకేనా, ఫైనల్గా పాజిటివా నెగటివా ప్రాబ్లమా అంతా ఓకేనా అనేది ఫ్యాకల్టీ, ఆ కాలేజీలో చదివే స్టూడెంట్స్ వీళ్ళు చెప్తారు. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి జనరలైజ్డ్ లిస్ట్ తీసుకోకండి. ఓకే, మీరు కాలేజ్ టు కాలేజ్ ఎంక్వైరీ చేసి తీసుకోవాలి చూసుకొని. ఓకేనా, సో ఇది బ్రాంచెస్ లిస్ట్ రాసుకోండి, కాలేజీ లిస్ట్ రాసుకోండి. ఇవి రాసుకున్న తర్వాత ఇప్పుడు సిఎస్సి ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఎన్టీయు, సిబిఐటి, విఎన్ఆర్, గోకరాజు రంగరాజు, వాసవి, ఇలా అవి అయిపోయినాక ఈసీఈ, మళ్ళీ జేఎన్టీయు, సిబిఐటి, విఎన్ఆర్, ఇలా మొత్తం రాసుకోండి. నోట్స్ అంతా మొత్తం నోట్స్ రాసుకోండి. వర్క్ ఖచ్చితంగా చేయాలి. అలా రాసుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆడుతూ పాడుతూ పెడతారు వితౌట్ కన్ఫ్యూజ్ అనమాట. ఇప్పుడే క్లియర్ చేసుకోండి ఇవన్నీ. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, చాయిస్ ఫిల్లింగ్ అలా చేసుకోవాలి. సో మన ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. జోసా కౌన్సిలింగ్ కానీ, సీసాప్ కానీ, ఎప్సెట్ కానీ, నీట్ కానీ ఏదైనా సరే మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. క్లియర్ గైడెన్స్ ఇవ్వడానికి 100% ప్రయత్నిస్తున్నాం మన ఛానల్. ఓకేనా, ఫాలో అవుతుండండి. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మిస్టేక్స్ ఎలా చేయకూడదు, కాలేజ్ లిస్ట్ ఎలా చేసుకోవాలో నేను ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్.